దయాకర్ గారు మాట్లాడతారు ఇప్పుడు. రాఘవి మీడియా ఏడుస్తుంది. కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఒక మహనీయుడైన ఎన్టీఆర్ గారిని స్మరించుకోవడం ఒక చర్చ అయితే, ఆ అవార్డు వచ్చిన అవార్డీస్ అంతా కూడా అదృష్టవంతులని నేను భావిస్తున్నా. తెలుగు సినీ రంగాన్నే కాదు, యావత్ దేశ రాజకీయాల్ని ఒక ఊపిన తెలుగు ఆత్మగౌరవం మన ఎన్టీఆర్ గారు. వారి పేరు మీద అవార్డు ఏర్పాటు చేయడమే కాకుండా ఒక మంచి సాంప్రదాయాన్ని అన్ని రకాల కళాకారులకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు అందరికి కూడా కృతజ్ఞతలు చెప్తూ, ఒకటి మాత్రం మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అటు అమరావతిలో, ఇటు హైదరాబాదులో తెలుగు సినీ పరిశ్రమ శోభిల్లాలని చెప్పి అందరం కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాదులో స్థిరపడ్డ, వైజాగ్లో ఉన్న, అమరావతిలో రేపు పెద్ద ఇండస్ట్రీ అయినా కూడా తెలుగు సినిమా పరిశ్రమ అన్నదమ్ముల్లాగా అందరూ ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ రకంగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఈ అవార్డ్స్ను తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాదులో కళావేదిక పేరుతో పెద్ద ఎత్తున నిర్వహించడానికి కూడా ప్రభుత్వం కూడా సహకరించే విధంగా ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వారు కూడా ఎన్టీఆర్ గారి అభిమాని, రేవంత్ రెడ్డి గారు కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా. కాబట్టి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ గతంలో కలిసి ఉన్న నాయకులే. కాబట్టి 2 ప్రాంతాల్లో తెలుగు సినీ పరిశ్రమ బలపడమే కాదు, ప్రపంచానికి ఒక మార్గనిర్దేశనం ఇచ్చే విధంగా మన తెలుగు పరిశ్రమ వెలుగొందాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.